అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూర్యాస్తమయం తర్వాత పొరపాటును కూడా ఈ పనులనేవి చేయవద్దు. ఇలా చేస్తే ఆర్థిక కష్టాలు అనేది మీరు ఇంటికి కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. జ్యోతిష్య శాస్త్రం మనిషి జీవితం సంతోషంగా సుఖంగా సాగడానికి అనేక నియమాలన్నది పేర్కొన్నాయి. వీటిని పాటించడం చాలా ముఖ్యం. ఈ నియమాలను విస్మరించిన వ్యక్తి జీవితంలో చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొనవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు అనేవి పొరపాటును కూడా ఈ పనులన్నీ అస్సలు చేయొద్దు. ఖాతరి చేస్తారంటే మీరు అడుక్కునే స్టేజ్కి అయితే వెళ్ళిపోతాయి. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సూర్యుడు అస్తమించిన సమయంలో చీకటిగా మారుతుంది. ఇది ప్రతికూలతను చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతికూల వ్యక్తులు అలాగే ప్రతికూల శక్తులు చీకటిలో ఆధిపత్యం చెలాయిస్తాయి. అంతేకాదండి, రాత్రి సమయంలో మాత్రమే తంత్ర సాధన అన్నది చేస్తారు. హిందూ పురాణ గ్రంథాలలో సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులు చేయడం నిషేధించబడింది. ఈ పనులు చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. లక్ష్మీదేవి కూడా ఇంట్లో అనేది తిష్ట వేసుకొని కూర్చోదు. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. సాయంత్రం సమయంలో ఈ పనులు చేస్తే దరిద్రం పడుతుంది. అసలు ఆ పనులేంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. హిందూ మతంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. అవి అనుసరించడానికి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అవి మన జీవితంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. చాలామంది ఈ తప్పులు విస్మరిస్తారు, అంటే మర్చిపోతారన్నమాట. ఈ కారణంగా మరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది, మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో సూర్యాస్తమయం తర్వాత ఏ పనులు చేయకూడదు అనేది తెలుసుకుందామని వీడియోని కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. సూర్యాస్తమయం తర్వాత ఏం చేయకూడదంటే ఫస్ట్ వన్, ఇంటిని శుభ్రం చేయవద్దు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటిని తుడుచుకోకూడదు, అలాగే శుభ్రం చేయరాదు. అంటే ఊడవడం లాంటి పనులు అసలు చేయకూడదు. అంటే ఇలా చేయడం వల్ల ఆర్థిక కష్టాలు అనేవి వస్తాయి అన్నది నమ్మకం. చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి లక్ష్మీదేవితో ముడిపడి ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. సాయంత్రం చీపురుతో శుభ్రం చేస్తే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. రెండవది, ఇంట్లో తలుపులు మూసి ఉంచకూడదు. సూర్యాస్తమయం తర్వాత పొద్దుగుకాక ఇంట్లో ప్రధాన తలుపులు మూసి ఉంచకూడదు. అది హిందూ మత విశ్వాసం ప్రకారం లక్ష్మీదేవితో సహా దేవతలందరూ కూడా సాయంత్రం ఇంటికి ప్రవేశిస్తారు. అటువంటి పరిస్థితుల్లో తలుపు మూసి ఉంచినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుంది. సాయంత్రం వేళ ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. దాని ద్వారా ఇంట్లో చీకట్లు అనేవి ఉండవు. మూడవది ఏంటంటే, మనం చీకటి పడ్డాక నిద్రించకూడదు. ఇంట్లో ఎవరు సాయంత్రం నిద్రపోకూడదు. సాయంత్రం వేళలో నిద్రించడం వల్ల ప్రతికూలత ఏర్పడుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు. సూర్యాస్తమయ సమయంలో ఇంట్లో నిద్రించడం వల్ల పురోగతి అనేది ఉండదు. ఎందుకంటే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అక్కడికి రాదు కాబట్టి. 4, తులసాకులు తెంచకూడదు. సాయంత్రం సమయంలో తులసాకులు ఎట్టి పరిస్థితుల్లో తుంచకూడదు అనమాట. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం వస్తుంది, ఇంట్లో దరిద్రం నెలకొంటుంది. తులసి పూజ చేసి సాయంత్రం దీపదానం చేసి సాయంత్రం అనే సాంప్రదాయం అనేది మనకు ఉంది. 5వది ఏంటంటే, వీటిని దానం అస్సలు చేయకూడదండి. సాయంత్రం పొరపాటును కూడా పెరుగు, ఉప్పు, పసుపు డబ్బా మొదలైన వాటిని ఇవ్వద్దు. అంతేకాదండి, సూదులు, వెల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, పుల్లని వస్తువులను సూర్యాస్తమయం సమయం నుంచి బయట తీసుకుని వెళ్ళరాదు. ఇలా చేస్తే అశుభంగా భావిస్తారు అన్నది నమ్మకం ప్రకారం సాయంత్రం ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మి వెళ్ళిపోతుంది, ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది. 6వది, బట్టలు ఉతుకోవద్దు. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం వల్ల శుభ్రం చేయడం లేదా చాలా అశుభకరంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల డబ్బులకు ఇబ్బంది ఏర్పడి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అటువంటి పరిస్థితిలో సాయంత్రం బట్టలు అనేవి అస్సలు ఉతకకూడదండి. 7, గోర్లు, జుట్టు కత్తిరించకూడదు. సూర్యాస్తమయం తర్వాత జుట్టు లేదా గోర్లను కత్తిరించకూడదు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పెరిగిపోతుందన్నమాట. అందువల్ల సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం, గోర్లు, జుట్టు కత్తిరించడం అనేది నిషేధించబడుతుంది. ఇలా చేస్తే అరిష్టం అన్నది ఏర్పడుతుంది.
తెలుసుకున్నారు కదా ఎలాంటి తప్పులు చేయకూడదు సూర్యాస్తమయం తర్వాత. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.